ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జస్ట్ శాండీ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మైసూర్ డైరీస్ అన్నమాట. అసలు మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్ కి ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది. లాస్ట్ డిసెంబర్ లో నేను మైసూర్ వెళ్ళాను. అప్పుడు ఫుటేజ్ అంతా మిస్ అయిపోయింది అనుకున్నాను, బట్ ఫైనల్లీ ఒక పెన్ డ్రైవ్ లో దొరికింది. సో థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ వీడియోలో మీరు GEC1, GEC2, ECC బిల్డింగ్స్, ఫ్లోటింగ్ రెస్టారెంట్, అలానే మల్టీప్లెక్స్, ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ లో మా ఎక్స్పీరియన్స్ అన్ని కూడా చూడబోతున్నారు. ఫస్ట్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ బెంగళూరు నుంచి మైసూర్ బస్ బుక్ చేసుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 5కి అలాగా. సో బస్ కొంచెం ఎలానో లేట్ అవుతుంది. సో 6కి వచ్చినా సరే ఒక 8:30 కల్లా మేము మైసూర్ రీచ్ అయిపోతాము 2.5 అవర్స్లో. సో లెట్స్ గో. సో పికప్ పాయింట్ కి మా వారు అయితే డ్రాప్ చేసేసారు. అక్కడే నా ఫ్రెండ్ కూడా వచ్చింది. సో ఇద్దరం కలిసి అయితే మైసూర్ స్టార్ట్ అయిపోయాము. వీఆర్ సో ఎక్సైటెడ్. నేను మైసూర్లో ట్రైనింగ్ ఎప్పుడు తీసుకోలేదు, ఫస్ట్ టైం క్యాంపస్కి వెళ్ళబోతున్నాను. మాట్లాడుతూనే మైసూర్ రీచ్ అయిపోయాము. బెంగళూరు నుండి మైసూర్ వెళ్ళే దారిలో మైసూర్ ప్యాలెస్ కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది లైట్ డెకరేషన్ తో. 3 టైమ్స్ నేను మైసూర్ వచ్చాను, బట్ మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్ కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి జర్నీ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. ఫైనల్లీ ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ రీచ్ అయిపోయాము. క్యాంపస్ రీచ్ అవ్వగానే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. లైక్ చెక్ ఇన్ చేసుకోవాలి, మనకి ఏ రూమ్స్ అలోకేట్ చేశారో చూడాలి, టీమ్ అంతా ఏ బిల్డింగ్ లో ఉందో అలా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంతకీ ఎందుకు మైసూర్ వచ్చామో చెప్పలేదు కదా. సో ఎవ్రీ ఇయర్ క్లయింట్ ఆడిట్ అవుతుంది. సో ఒక్కసారి ఇయర్లీ వన్స్ క్లయింట్ ఇండియా వస్తారనమాట. సో అలా మా క్లయింట్ ఇండియా వచ్చినప్పుడు మేము కలవడానికి వెళ్ళాము. లైక్ మా టీమ్ ప్రెజెంటేషన్స్, నెక్స్ట్ టీమ్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి క్లయింట్ తో. సో మేము బెంగళూరులో ఉంటాము, మైసూర్ దగ్గర కాబట్టి మా ఇద్దరికి ఇన్విటేషన్ వచ్చింది అనమాట. సో ఫైనల్లీ మైసూర్ అయితే వచ్చేసాను. ఎప్పుడు ఒక వెళుతుండేది ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తూ మైసూర్ క్యాంపస్ కి రాలేదు అని చెప్పి ఫైనల్లీ అదైతే సాటిస్ఫై అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ 3 days ఉంటుంది మనకి. సో 3 days డిఫరెంట్ ఈవెంట్స్ అవన్నీ ఉంటాయి. వర్క్ పెద్దగా ఉండదు, ఓన్లీ క్లయింట్ తో ఇంటరాక్ట్ అయితే చాలు. సో ఇప్పుడైతే మేము లగేజ్ పెట్టుకోవడానికి వెళ్తున్నాము. బగ్గీ వచ్చింది అనమాట. సో చెక్ ఇన్ చేసేటప్పుడు, చెక్అవుట్ చేసేటప్పుడు మాత్రం బగ్గీ వస్తుంది, ఎందుకంటే లగేజ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు కనిపిస్తున్న రిసెప్షన్ కి అండ్ మా బిల్డింగ్ కి ఒక 4-5 కిలోమీటర్స్ ఈజీగా ఉంటది. అంత దూరం నడుచుకుంటూ ఈ ఎండలో వెళ్ళాలంటే మాత్రం టపా కట్టేస్తారు అందరూ. సో లగేజ్ ఉంది కాబట్టి మాకు ఈ ఫెసిలిటీ అనమాట. సో యూజ్ చేసుకుంటున్నాం. ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ చాలా పెద్దది. గెస్ట్ రూమ్స్ నుండి బిల్డింగ్స్కి వెళ్ళాలన్నా, ఫుడ్ కోర్ట్కి వెళ్ళాలన్నా అసలు నార్మల్ వాకింగ్ కాదు, మినిమం 2 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఫైనల్లీ బగ్గీ రైడ్లో కూర్చొని ఇన్ఫోసిస్ క్యాంపస్ అంతా చూడడం మజానే వేరు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ డ్రాప్ చేస్తారనమాట. ఇక్కడ నుండి మేము మా గెస్ట్ హౌస్కి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఫుల్ ఆఫ్ ట్రీస్, మేమైతే ఫుల్గా ఫొటోస్ అవన్నీ క్లిక్ చేసుకున్నాము. అండ్ కొంచెం చల్లగా కూడా ఉంది, ఫుల్ గ్రీనరీతో కవర్ అయింది కదా. అండ్ దీస్ ఆర్ అవర్ రూమ్స్. సో ఒక రూమ్ ఇద్దరికి అలాట్ చేస్తూ ఉంటారు. సో అందుకే 2 beds ఉన్నాయి, 2 సోఫాలు, అలానే 2 వర్కింగ్ డెస్క్స్ ఉన్నాయి, ఒక టీవీ ఉంది. సో యావరేజ్ గా చూసుకున్నట్లయితే రూమ్ వాజ్ సో గుడ్. లైక్ మనం ఎప్పుడైనా బయటికి ట్రావెల్ చేసినప్పుడు హోటల్స్ అలా తీసుకుంటాం కదా, చెక్ ఇన్ చేస్తాము. సో ఆల్మోస్ట్ ఆ రేంజ్ లోనే ఉంది. బట్ అగైన్ ఇట్స్ లైక్ ఏ హాస్టల్ కాబట్టి కంటిన్యూస్ గా యూసేజ్ అవన్నీ ఉంటుంది కాబట్టి మరి అలా ఫ్యాన్సీ బెడ్స్ అలా ఏం లేవు. బట్ ఇట్స్ సో గుడ్. అండ్ లాకర్ ఫెసిలిటీ ఉంది, ప్రతి వార్డ్రోబ్ కి లాకర్ ఉందన్నమాట. అంటే 2 వార్డ్రోబ్స్ 2 లాకర్స్ అలా ఉన్నాయి. నేను ఇన్ఫోసిస్ లో జాయిన్ అవ్వక ముందు మైసూర్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా యూట్యూబ్ లో చూసేదాన్ని. ఏదో
ఏదో ఒక రోజు నేను కూడా అక్కడే ట్రైనింగ్ తీసుకుంటాను కదా అని చెప్పి ఇన్ఫోసిస్‌లో ప్లేస్ అయినప్పటి నుండి. బట్ కోవిడ్ బ్యాచ్ అయిపోవడం వల్ల ఇంకా నేను వర్చువల్ ట్రైనింగ్ అంతా అయిపోయింది. ఈ క్యాంపస్ అంతా కూడా మిస్ అయిపోయాను. టైం 1 అవుతుంది. ఇప్పుడే చెక్ ఇన్ చేసాము. సో ఇప్పటి వరకు మాకు క్లయింట్ విజిట్లోనే కూర్చోబెట్టారనమాట. సో తీసుకొచ్చిన లగేజ్ అంతా సెక్యూరిటీ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాము. అసలు టైం సరిపోలేదు పొద్దున్న చెక్ ఇన్ చేయడానికి. బిల్డింగ్ నుంచి గెస్ట్ హౌస్కి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. సో గల్ఫ్ కార్ట్ అంటారు కదా, బగ్గీ. సో బగ్గీలో అయితే తెచ్చి డ్రాప్ చేశారు. ఇంకా లగేజ్ అంతా పెట్టేసి రిలాక్స్ అవుతున్నాను. బాల్కనీ నుంచి వ్యూ ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. బాల్కనీ ఓపెన్ చేయగానే ఏదో అడవిలో ఉన్న ఫీలింగ్ చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ బర్డ్ సౌండ్స్తో పీస్ఫుల్గా ఉంది. నా క్లయింట్ వచ్చారు. సో ఇంట్రడక్షన్ అవన్నీ అయిపోయి. బట్ మా పర్టికులర్ టీమ్కి రిలేటెడ్ చార్ట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసామన్నమాట. ఆ చార్ట్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మేము ఇప్పుడు లంచ్ చేసేసి ఇంకా క్లయింట్ మీటింగ్లో అయితే అటెండ్ అయిపోతాము. అండ్ ఓడిసీలో మనకి ఫొటోస్ వీడియోస్ అసలు అలో చేయట్లేదు. సో అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే నేను క్యాప్చర్ చేయలేదు. బట్ చాలా 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 బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా డీసెంట్గా ఇచ్చారు. మా వారు ఇక్కడే ట్రైనింగ్ అయ్యారనమాట. సో ఇన్ఫోసిస్లో జాయిన్ అయినప్పుడు 6 months ట్రైనింగ్ ఉంటుంది కదా. సో ఈ ఈసీసీలోనే తను స్టే చేశారు. తనైతే చెప్పారు రూమ్స్ చాలా బాగుంటాయి అని చెప్పేసి. ఇక్కడ డబుల్ బెడ్స్ ఇచ్చారు. బట్ ఓన్లీ ఒక్క పర్సన్కి ఒక రూమ్ అలో చేస్తున్నారు. మేము బెంగళూరు నుంచి గెస్ట్స్గా వచ్చాం కాబట్టి. లేదు ట్రైనీస్ ఉండాలి అనుకుంటే ఒక్కొక్క రూమ్ ఇద్దరికి ఇస్తారు. సో ఇద్దరికి రిలేటెడ్ బెడ్స్ 2, నెక్స్ట్ సోఫాలు, ఒక సెంటర్ టేబుల్ అండ్ వర్క్ చేసుకోవడానికి ఇద్దరికి 2 డెస్క్లు ఇచ్చారనమాట. అలానే టీవీ ఉంది, హ్యాపీగా టీవీ చూసుకోవచ్చు. వార్డ్రోబ్స్ కూడా ఒక్కొక్కటి ఇచ్చారు. అండ్ ప్రతి వార్డ్రోబ్లో ఒక లాకర్ అనేది ఇచ్చారనమాట. ఐరన్ లాకర్ ఉంటుంది కదా, మనీ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. సో వాష్రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్క బెడ్రూమ్ సైజులో ఉన్నాయి. సో మా వారు ఇక్కడ ట్రైనింగ్ అయ్యారు. నేను మైసూర్లో అయితే నా ట్రైనింగ్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను బికాజ్ నేను కోవిడ్ బ్యాచ్ కాబట్టి. సో నాకంతా ఆన్లైన్ ట్రైనింగ్ అయిపోయింది. ఫైనల్లీ ఇన్ఫోసిస్ మైసూర్ అకామిడేషన్లో అయితే నేను స్టే చేస్తున్నాను ఇక్కడ. సో ఈసీసీ అని ఉంటుంది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇది 3 days ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, ఇది డే 1 ఇలా జరుగుతుందనమాట. సో క్లయింట్ ప్రజెంటేషన్ కొద్దిగా, నెక్స్ట్ రూమ్ చెక్ ఇన్ అవ్వడం, టైం ఉంటే ఈరోజు ఇన్ఫోసిస్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాము. కీప్ వాచింగ్. ఫైనల్లీ లగేజ్ పెట్టేసి ఫుడ్ కోర్ట్కి వచ్చాము. లంచ్ టైం అయిపోయిందని చెప్పి. ఈ బిల్డింగ్ ఏమంటారో కామెంట్ చేసేయండి. స్పెషల్లీ మైసూర్ ఇన్ఫోసిస్లో ఉన్న వాళ్ళు ఈ వీడియోలో కనిపిస్తున్న బిల్డింగ్ నేమ్స్ అన్ని కూడాను కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్ మీరు ఇన్ఫోసిస్లో వర్క్ చేసినా సరే, ఇన్ఫోసిస్ మైసూర్లో ట్రైనింగ్ అయినా సరే కామెంట్ చేయండి. ఐడ్ లవ్ టు సీ మోర్ పీపుల్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ ఇన్ కామెంట్ సెక్షన్. మా బిల్డింగ్ నుండి ఈ ఫుడ్ కోర్ట్కి చాలా వాక్ చేసుకుంటూ వచ్చాము. మేబీ మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది ఇవి నడక. ఏదైనా లైట్ ఫుడ్ తిందామని వచ్చాము. బట్ ఇంత వాకింగ్ చూస్తుంటే ఒక బిర్యానీ పడాల్సిందే. సో అందుకు ఇంకా ఫుల్ గా బిర్యానీ తినేసాము. ఇన్ఫోసిస్ మైసూర్ లో ఉంటే కనుక ఈ ఫుడ్ కోర్ట్ కి డెఫినెట్ గా వచ్చి ఉంటారు. చాలా ఫేమస్ ఫుడ్ కోర్ట్ అనమాట. ఆర్కిటెక్చర్ వాజ్ సో గుడ్. ఫైనల్లీ డే 1 ఇన్ ఆఫీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్లయింట్ మీటింగ్స్ అని అటెండ్ అయిపోయాము. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళబోతున్నాము. సన్సెట్ టైంలో బయలుదేరితే హాస్టల్ రీచ్ అయ్యేసరికి చీకటి పడిపోయింది. అంత ఎక్కువ డిస్టెన్స్ నడాల్సి వచ్చింది అనమాట. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆఫీస్ అయిపోయాక అందరం కలిసి మైసూర్ దసరాకి వెళ్దాం అనుకున్నాము. మైసూర్లో ఇది ఫేమస్ అనమాట. సో దసరాని మనం ఎంత లైక్ తెలుగు వాళ్ళు ఎంత గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో, మైసూర్లో కూడా దసరా అనేది ఫేమస్. సో మైసూర్ దసరా ఒక జాతరలా ఉంటుంది అండ్ విత్ ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ ఆల్. సో ఆఫీస్ అయిపోయాక కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మైసూర్ దసరాకి వెళ్ళిపోతున్నాము. అండ్
క్యాంపస్ అనేది ఔట్‌స్కట్స్‌లో ఉంటుంది. మైసూర్ ఔట్‌స్కట్స్‌లో కదా! సో, అక్కడి నుంచి మేము మైసూర్ బస్ స్టాప్‌కెళ్ళి అక్కడ నుండి అలా వెళ్ళాలనమాట. ఆటో గాని ఏదైనా తీసుకొని. మైసూర్ ప్యాలెస్‌కి ఆపోజిట్‌గా ఉన్న గ్రౌండ్స్‌లో మైసూర్ దసరా అవుతుంది. నేనైతే ఫుల్‌గా టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే మైసూర్ రావడానికి ఎర్లీ మార్నింగ్ 5కి రీచ్ అయ్యాం కదా! సో, మేము ముందు ఇంటికెళ్ళాము. ఇంటి నుండి కూడా సేమ్ డే నేనొచ్చాను. లైక్ 2:30కి అలా ఫ్లైట్ నుండి ల్యాండ్ అయ్యి ఇంటికొచ్చాము. సో, ఇంక పడుకోకుండా వెంటనే ప్యాకింగ్ అవన్నీ చేసుకొని 5కి మళ్ళీ మైసూర్ బస్ ఎక్కేసాము. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా లైట్స్‌తో ఇదే మైసూర్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ ఆపోజిట్ గ్రౌండ్స్‌లోనే మైసూర్ దసరా సెలబ్రేషన్స్ అన్నమాట. ఇది చాలా ఫేమస్ అని చెప్పారు. ఎలానో మైసూర్ వచ్చాం కదా! ఒకసారి కవర్ చేసేద్దామని. ప్యాలెస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది లైట్స్‌తో. నేనెప్పుడు మైసూర్ ప్యాలెస్ నైట్ టైమ్ చూడలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. చాలా ఎక్సైట్ అయ్యాను. మీరెప్పుడైనా మైసూర్ ఎళ్లారా? ఒకవేళ మైసూర్ ఎళ్ళుంటే ఏ ప్లేసెస్ కవర్ చేశారో కామెంట్ చేయండి. నేను మైసూర్ 3 టైమ్స్ ఎళ్ళానని చెప్పాను కదా! నేను ఏ ప్లేసెస్ కవర్ చేశానంటే జీఆర్ఎస్ ఫ్యాంటసీ పార్క్ అని చెప్పి ఒకటుంటది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందన్నమాట. చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. అప్‌సైడ్ డౌన్ మ్యూజియం ఉంటుంది. స్నో పార్క్ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మైసూర్ ప్యాలెస్, నెక్స్ట్ జూకి వెళ్ళాము. మైసూర్ జూని ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే. నెక్స్ట్ చాముండి హిల్స్ టెంపుల్, అలానే బృందావన్ గార్డెన్స్ అండ్ మైసూర్‌కి కొంచెం దగ్గరలోనే శ్రీరంగపట్నం అని ఉంటుంది. అక్కడ రంగనాథ స్వామి టెంపుల్‌కెళ్ళాము. టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్‌కెళ్ళాము. అండ్ అండర్ వాటర్ మ్యూజియంకి కూడా వెళ్ళామన్నమాట. అండర్ వాటర్ అక్వేరియం టైప్స్‌లో ఉంటుంది. సో, ఇలా చాలానే యాక్టివిటీస్ చేయొచ్చు మైసూర్‌లో. అండ్ బెంగుళూరుకి దగ్గర ఉండడం వల్ల ఎవ్వరొచ్చినా సరే మైసూర్ తీసుకెళ్ళిపోతూ ఉంటాం మేము. కమింగ్ టు మైసూర్ దసరా ఇట్ వాస్ సో గుడ్. రెగ్యులర్‌గా మనం ఇలాంటి జాతరలు అవన్నీ అటెండ్ అవుతుంటాం కదా! అవన్నిటికన్నా కూడా ఇది చాలా యూనిక్‌గా ఉంది. లైట్ డెకరేషన్ కానివ్వండి, ఫ్లవర్ షో కానివ్వండి, ఇవన్నీ చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట. అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఇక్కడ చూసారా రోజెస్‌తో అసలు స్వాన్స్ ఎంత క్యూట్‌గా ఉన్నాయో. ఇలాంటి కొన్ని వందల ఫ్లవర్ ఆర్ట్స్ అనేవి ఉన్నాయి. సో, నేను అన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే ప్యాలెస్ రెప్లికా కూడా పెట్టారు. అండ్ ఇది కొంచెం హైలైట్‌లా ఉంది. ఈ లోపలికి కూడా మనం వెళ్ళొచ్చు. లైక్ యూజువల్లీ రెప్లికాస్ బయట నుండే చూస్తారు కదా! బట్ ఈ రెప్లికా లోపలికి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఈ లోపలికెళ్ళాక మనకి మైసూర్ కల్చరల్ హెరిటేజ్ అన్నీ కూడా కనిపిస్తాయి చాలా క్లియర్‌గా. లైక్ మైసూర్ ప్యాలెస్ ఎలా అయితే ఉంటుందో ఆ ఆర్కిటెక్చర్ అండ్ ఆ డిజైన్‌తోని రెప్లికా తయారు చేశారు. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ ఇందు లోపల చిన్న చిన్న స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. మైసూర్ సిల్క్ శారీస్ ఫేమస్ కదా! సో, మైసూర్ సిల్క్ శారీస్, మైసూర్ పాక్ స్టాల్స్, మైసూర్ శాండిల్ సోప్ ఇలా చాలా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అలానే కర్ణాటక స్టేట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లాగా అన్ని పెట్టారు. ఇట్ వాస్ నైస్. లైక్ మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ మైసూర్ వచ్చి కర్ణాటక గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకున్నాం అనిపించింది. అండ్ కమింగ్ టు దిస్ మైసూర్ పాక్ స్టాల్ అన్నమాట. మైసూర్ పాక్ జనరల్లీ గట్టిగా ఉంటుంది. మనం తింటూ ఉంటాం కదా! బట్ ఇక్కడ ఘీ మైసూర్ పాక్ అని చెప్పి ఒక స్పెషల్‌గా ఇస్తున్నారు. ఇట్ వాస్ సో గుడ్. వి కాంట్ వెయిట్ టు ట్రై ఇట్. అండ్ ఇక్కడ మైసూర్ పాక్ ఏంటంటే చాలా సాఫ్ట్‌గా ఉంది. లైక్ మనం టచ్ చేయగానే విరిగిపోతుందనమాట. మనం జనరల్లీ రెగ్యులర్‌గా తిన్న మైసూర్ పాక్‌లా కాదు. ఇట్ ఈస్ జస్ట్ మెల్టింగ్ ఇన్ ద మౌత్. అండ్ నేను చెప్తున్నప్పుడు కూడా నాకు ఆ టేస్ట్ గుర్తొచ్చేసింది. ఇట్ వాస్ సో స్వీట్, సో గుడ్. చాలా బావుంది. సో, మైసూర్‌లో అథెంటిక్ మైసూర్ పాక్ అన్నమాట. మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. మేము పెద్దగా ఏం పర్చేస్ చేయలేదు. జస్ట్ అలా అన్ని స్టాల్స్ కొంచెం కొంచెం చూసి అలా తిరుగుతున్నాము. ఇంకా ఫైనల్లీ వి వర్ లైక్ ఫుల్ టైర్డ్. లైట్ డెకరేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. లైక్ నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి లైట్ డెకరేషన్స్ అనేవి జనరల్లీ జాతరలో చూడలేదు. ఇక్కడ చూసారా లైట్ డెకరేషన్స్. నేనైతే ఇలాంటి డెకరేషన్ ఎప్పుడు చూడలేదు. ఆక్టోపస్ షేప్‌లో లైట్స్ అన్ని డెకరేట్ చేసి ఒక బ్రిడ్జ్ లాగా పెట్టి ఆ బ్రిడ్జ్ పైనంతా కూడా డెకరేషన్. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఈ బ్రిడ్జ్ పైన వాక్ చేయడానికి చాలా మంది వాక్ చేస్తున్నారు. ఫైనల్లీ మైసూర్ జాతర అయితే చూసేసాము. ఫుల్ టైర్డ్. ఇంకా అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయని చెప్పేసి కొంచెం చాట్ అలా తినేసాము. అండ్ ఇక్కడ మిర్చీలు చూసారా భలేగా దండలు గుచ్చేసి ఇలా డెకరేషన్‌గా పెట్టారు. ఈ షాప్ ఒక అట్రాక్టివ్‌గా అనిపించిందని చెప్పి ఇక్కడికెళ్ళాము. నెక్స్ట్ మసాలా పాపడ్ ఒకటి తీసుకున్నాము. ఇంకా టాయ్ స్టోర్‌కి ఇవన్నీ కూడా ఉన్నాయి. లైక్ రకరకాల టాయ్స్ ఇవన్నీ. లైక్ జాతరలో ఎలా అయితే ఉంటాయో అలాంటి స్టాల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ కర్ణాటక స్పెషల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అన్నమాట. లైక్
మైసూర్ రిలేటెడ్ ఫేమస్ నెక్స్ట్ ప్యాలెస్ రెప్లికాస్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. మైసూర్ జాతరలో అయితే బాగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. నేను రూబిక్స్ క్యూబ్ ఎక్కువ సాల్వ్ చేస్తుంటాను. ఇక్కడ ట్రయాంగిల్ రూబిక్స్ క్యూబ్ దొరికిందని చెప్పి ఒకటి తీసుకున్నాను అనమాట. సో అలా మా మైసూర్ జాతర కంప్లీట్ అయిపోయింది అండ్ బ్యాక్ టు క్యాంపస్ లోకి వచ్చేసాము. క్యాంపస్ కి వచ్చాక కూడా మనం ఇంకా వాక్ చేసుకుంటూనే వెళ్ళాలి. బగ్గీస్ అన్ని కూడా అలా ఖాళీగా వెళ్ళిపోతున్నాయి. నాకు అనిపించింది ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు అని చెప్పి, బికాస్ డే అంతా కూడా ఫుల్ గా తిరిగి టైర్డ్ అయిపోయాం. ఒకవైపు ఆఫీస్ వర్క్, ఇంకోవైపు మైసూర్ దసరా, ఎర్లీ మార్నింగ్ అసలు నేను పడుకోలేదు. సీ యూ ఇన్ డే 2. ఇట్స్ డే 2 ఇన్ మైసూర్ ఇన్ఫోసిస్. ఈ రోజు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి క్లయింట్తో లంచ్ ఉందన్నమాట ఈరోజు. సో ఆఫీస్కి త్వరగా స్టార్ట్ అయ్యాము. మంచిగా నిద్ర పట్టింది. సో బగ్గి ఖాళీగా వెళ్ళిపోతుంది. ఇంకా బాయ్ బాయ్ చెప్పేసాము, నడుచుకుంటూనే వెళ్ళాలి. అండ్ ఇక్కడ సైకిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ సైకిల్స్ తీసుకుంటే అగైన్ ఎక్కడ పార్క్ చేయాలో తెలియదు. బికాస్ మైసూర్ క్యాంపస్లో చాలా డిసిప్లిన్డ్ అనమాట. లైక్ బెంగళూరు క్యాంపస్లో ఈజీగా సైకిల్స్ తీసుకొని ఎక్కడైనా పార్క్ చేసేయచ్చు. బట్ ఇక్కడ చూసారా ఒకే ఏరియాలో పార్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు సైకిల్ తీసుకొని ఎక్కడ పార్క్ చేయాలి, మళ్ళీ రాంగ్ గా పార్క్ చేసేస్తే సెక్యూరిటీ వచ్చి అడుగుతారు. ఎందుకులే అదంతా టెన్షన్ అని చెప్పి ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ సెక్యూరిటీస్ కూడా ఎంత స్ట్రిక్ట్ అంటే మనం నార్మల్ రోడ్ మీద నడుస్తున్నా సరే ఆ ఫుట్ పాత్ మీదకి వెళ్ళండి అని కాన్స్టెంట్ గా చెప్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే రోడ్ చూపిస్తున్నానో ఆ రోడ్ లాస్ట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి మేము. అండ్ ఇదంతా కూడా వాక్ చేసుకుంటూ ఇంకా లెఫ్ట్ రైట్ అన్ని తిరుగుతూ ఫైనల్లీ బిల్డింగ్ వరకు రీచ్ అయిపోయి బిసిబెల్లెబాత్ ట్రై చేశాను నేను. ఫస్ట్ టైం ఇక్కడ కర్ణాటక స్పెషల్ బిసిబెల్లెబాత్ ట్రై చేయడం నాకైతే బాగా నచ్చింది. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వర్క్ చేసేసాక ఇప్పుడు ఫ్లోటింగ్ రెస్టారెంట్ కి వెళ్ళబోతున్నాం అనమాట. క్లయింట్ తో లంచ్ ఉంది ఈరోజు. తినడానికి నడిచినట్లేదు, తిన్నది అరగడానికి నడిచినట్టుంది అన్న డైలాగ్ గుర్తొచ్చింది నాకు. అసలు ఫైనల్లీ ఆ రెస్టారెంట్ ని చూడగానే అమ్మయ్య అని అనిపించింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు అంటారు కదా, ఫైనల్లీ ఆ ఫీలింగ్ అనమాట. సో వచ్చేసాము. ఫ్లోటింగ్ రెస్టారెంట్ స్పెషల్ ఏంటి అంటే చుట్టూ లేక్ లా ఉండి సెంటర్ లో రెస్టారెంట్ ఉంటుంది. మా వారికి ట్రైనింగ్ అయినప్పుడు కూడా చాలా సార్లు ఈ రెస్టారెంట్ కి వచ్చేవారంట. డెఫినెట్ గా ఈ రెస్టారెంట్ కి ఒకసారైనా వెళ్ళు అని చెప్పారు. సో క్లయింట్ లంచ్ కూడా ఇక్కడే ప్లాన్ చేశారు కాబట్టి ఫైనల్లీ వి గెట్ టు కమ్ హియర్. అండ్ ఇక్కడ చూసారు కదా, సో చుట్టూ లేక్ లా ఉంటుంది. అండ్ ఆ లేక్ ని దాటుకొని మనం రెస్టారెంట్ కి వెళ్ళాలి. దానికోసం ఒక చిన్న బ్రిడ్జ్ లా ఉంటుంది. చాలా క్యూట్ అనిపించింది. అండ్ ఆ లేక్ నిండా కూడా ఫ్రెష్ వాటర్ ఫిష్లు అవన్నీ కూడా చాలా పెట్టి మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఫైనల్లీ మన లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ లో KGF2 షూటింగ్ అయింది. దీన్ని GC2 అంటారు అనుకుంటాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో GC2 లో KGF2 షూటింగ్ అనేది జరిగింది. సో ఇది KGF బిల్డింగ్ అని కూడా అంటారు అనమాట. ఇన్ఫోసిస్ వాళ్ళు బాగా రిలేట్ అవుతారు ఈ టర్మ్ కి. సో ఫైనల్లీ KGF బిల్డింగ్ కూడా చూసేసాము. అండ్ ఈ బిల్డింగ్ ఎంత పెద్దదంటే ఫోన్ లో కూడా క్యాప్చర్ అవ్వట్లేదు. అండ్ క్లయింట్ తో పాటు లంచ్ చేసాం కాబట్టి మాకు బగ్గి ప్రొవైడ్ చేశారు. సో క్లయింట్ తోనే మేము రిటర్న్ అయిపోతున్నాం బిల్డింగ్ అని చెప్పేసి అమ్మయ్య అనిపించింది. లేకపోతే ఫుల్ గా తినేసి ఇంకా వాక్ చేసామంటే దారిలోనే నిద్రపోతామేమో. డే 2 అలా ఫినిష్ అయిపోయింది. చీకటి పడిపోయింది అనమాట. ఈరోజు కొంచెం ఆఫీస్లోనే టైం ఎక్కువ స్పెండ్ చేసాము. ఒకవైపు వర్క్ కూడా చేయాల్సి వచ్చింది. అండ్ డే 2 కంప్లీట్ అయిపోయి కూడా ఎక్కడికైనా బయటకు వెళ్దాం అని చెప్పి బయలుదేరుతుంటే సోను నిగమ్ కాన్సర్ట్ ఉంది అని చెప్పారు క్యాంపస్ లోపల. ఇంకా అందరూ అక్కడ వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా సోను నిగమ్ కాన్సర్ట్ చూడడానికి వెళ్ళాము. దిస్ మై ఫస్ట్ కాన్సర్ట్ ఎక్స్పీరియన్స్. చాలా డిసిప్లిన్డ్ గా నీట్ గా ప్లాన్ చేశారు. అండ్ కాకపోతే మేము కొంచెం లేట్ గా వెళ్ళాం కాబట్టి మాకు సీటింగ్ స్పేస్ అయితే దొరకలేదు. వెనక కొంచెం నిల్చొని చూడాల్సి వచ్చింది. కాన్సర్ట్ వాజ్ లైక్ అమేజింగ్, మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. అసలు ఏమన్నా వైవా, మైసూర్లో ట్రైనీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్లీ కాన్సర్ట్ కూడా చూసేసాను మైసూర్ వచ్చి. ఫస్ట్ టైం నేను ఇలా ఒక కాన్సర్ట్ చూడడం అనమాట. ఎంత మంది వచ్చారో చూసారా, ఫుల్ గా క్రౌడ్ ఉంది. అండ్ 6 months లో మైసూర్ ట్రైనీస్ ఇలాంటి చాలా ఎంజాయ్మెంట్స్ చేస్తూ ఉంటారు అనుకున్నాను. ఇన్ఫోసిస్ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడమే కాదు, లైక్ ఈ 6 months లో మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అవ్వడానికి డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది.
ఈరోజు మైసూర్ ఇన్ఫోసిస్‌లో డే 3 లాస్ట్ డే కొంచెం సాడ్ ఫీలింగ్ ఉన్నా సరే తప్పదు ఇంకేం చేయలేము. ఎథ్నిక్ డే ఉందని చెప్పి అందరికీ శారీ డ్రెస్ కోడ్ ఇచ్చారు. అండ్ కల్చరల్ ఈవెంట్స్ కూడా కొన్నుంటాయి. క్లయింట్ కూడా వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ మై కలీగ్స్. ఈరోజు క్లయింట్‌తో ఫుల్ క్యాంపస్ టూర్ అన్నమాట. బగ్గీలో తీసుకెళ్తారు. మేము వారం రోజులున్న ఇన్ఫోసిస్ మొత్తం కవర్ చేయలేమేమో. బట్ ఈరోజు బగ్గీలో తీసుకెళ్తున్నారు కాబట్టి హ్యాపీగా కూర్చొనైతే వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఒక మంచి చెరిష్ చేసుకోవడానికి నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను. అండ్ మీరు కూడా ఇన్ఫోసిస్ నుండి వర్క్ చేసి బయటకెళ్ళి ఉంటే డెఫినెట్‌గా మీకు కూడా ఈ వీడియో చాలా ఎమోషనల్‌గా అనిపిస్తూ ఉంటుంది. బగ్గీలో క్యాంపస్ టూర్ చూస్తున్నప్పుడు ఈ 3 డేస్‌ని కూడా రికాప్‌లో చూసినట్టుంది. మెమరీస్ అన్నీ ఫ్లాష్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడొస్తామో మళ్ళీ తెలీదు. సో, మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నాం అనమాట. వి వర్ సో హ్యాపీ ఫైనల్లీ వి ఏబుల్ టు మేడ్ ఇట్. కొంచెం ఎగ్జాస్టింగ్‌గా ఉన్నప్పటికీ కూడా మంచి మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇంకా చెక్‌ఔట్ చేసేసి ఇప్పుడు ఇంటికెళ్ళిపోతున్నాము. జస్ట్ క్యాంపస్ బయటే మనకి ట్రావెల్ బస్సులు అవన్నీ ఉంటాయి కదా! సో, అక్కడి నుంచి బెంగుళూరు. మధ్యలో డిన్నర్‌కని చెప్పి ఆపారు. సో, డిన్నర్ చేసేసాము. ఇడ్లీ, ఆనియన్ ఉతప్పం, మష్రూమ్ పకోడా ఏవేవో ఫుల్‌గా తినేసి ఇంకా బెంగుళూరు వెళ్ళిపోయామన్నమాట. మైసూర్‌లో స్పెండ్ చేసిన ఈ 3 డేస్ చాలా బెస్ట్ మెమరీస్ అన్నమాట. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.